నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కుదుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ ఏర్పాటైన తర్వాత విచారణ కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘంగా విదేశాల్లో ఉన్నటువంటి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు పిలిపీయడంలో సక్సెస్ఫుల్గా ముందుకు అడుగులేశారు. మరోవైపు చాలామంది సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మరి విచారిస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రి హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వంతు వచ్చింది. సో ఆయన ఇప్పుడు తాజాగా అధికారుల ముందుకు వచ్చారు. అంటే గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా ఆయన ఫోన్ ట్యాప్ అయ్యింది అనేది స్పష్టంగా ఆయన గతం నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కూడా పిలిచారు విచారణకి. సో ఇప్పుడు విచారణ పిలిచినటువంటి నేపథ్యంలో నిజంగా ఒక షాకింగ్ అంశాలు తెర మీదకి వచ్చినాయని చెప్పుకోవాలి. వాళ్ళు కొంతమంది కొన్ని నెంబర్లను బండి సంజయ్ ముందుంచారు. ఈ నెంబర్లు ఎవరివి, మీరు గతంలో సంభాషణ జరిపారా లేదా ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ఇవి ఆయన మాట్లాడినటువంటి నెంబర్లు. మరోవైపు ఆయన ఆ నెంబర్లను చూసి ఒక రకంగా విస్తుపోయి షాకింగ్ గురైనటువంటి పరిస్థితి. అంటే ఎవరివి ఆ ఫోన్ నెంబర్లు అంటే గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా బీజేపీ కేంద్ర పెద్దలతోటి, మరోవైపు అప్పటి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతోటి, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షావి, అట్లాగే ఆ పార్టీ కార్యనిర్వాహక అధికారిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్, ఇట్లా వీళ్ళందరి ఫోన్లను కూడా స్పష్టంగా ట్యాప్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అంటే ఈ నెంబర్లన్నీ కూడా వాళ్ళవే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అంటే ఖచ్చితంగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వాళ్ళ వ్యక్తిని, అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పడుతున్న వాళ్ళని, అంటే వాళ్ళు ఆపరేషన్స్ని బ్రేక్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ని అనే ఒక అస్త్రాన్ని యూజ్ చేస్తారు. అది కూడా కేంద్ర హోంశాఖకు పర్మిషన్ తీసుకొని, అంటే టెలికాం అథారిటీ తోటి కొంత సంప్రదింపులు జరిపి వాళ్ళ పర్మిషన్లు, ఇక లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇక్కడ జరిగింది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. ఆ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్లో కూడా మరోవైపు మాజీ అప్పటి బీజేపీ చీఫ్ ఎవరెవరితో మాట్లాడాడో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆఖరికి కేంద్ర హోంశాఖ మంత్రిది కూడా, అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా ఇప్పుడు తెల్లమైపోయింది. మరోవైపు బండి సంజయ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడాడు, ఆఖరికి కేసీఆర్ కూతురు కవిత తన భర్తతో మాట్లాడినటువంటి సంభాషణలు కూడా విన్నారు. అంటే ఎంత దిగజారుడుతనమో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు ఈ జాబితాలో, ఫోన్ ట్యాపింగ్ జాబితాలో నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడు ప్రతిపక్ష నేత, అట్లాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఫోన్ ట్యాప్ అయింది, ఆయన టార్గెట్గానే ట్యాపింగ్ జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పట్లో బండి సంజయ్ ఉండే, ఆయన ఫోన్ ట్యాప్ అయింది. మునుగోడు ఎన్నికలప్పుడు కొంత పీక్గా వెళ్ళింది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా అప్పటి బీఆర్ఎస్ వాడుకున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఎవరు అతిథులు కాదు, ఫోన్ ట్యాపింగ్ అంశానికి ఎవరు అతిథులు కాదు, అందరినీ చేశారు. మరోవైపు ఈ వ్యవహారానికి అంతా కూడా ప్రణీత్ రావు ఎవరైతే కీ ఆపరేటర్గా ఉన్నారో ఆయన ఒక స్పెషల్ కోడ్ పెట్టుకొని డీకోడ్ చేసి మరీ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడేట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ వ్యవహారంలో అంటే ఇప్పుడు ఈ సిట్ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నప్పటికీ కూడా ఇది కొంత ఖచ్చితంగా ఈ వ్యవహారంలోకి సిబిఐని, ఈడీని కూడా రంగంలో దింపాలని కొంత పోలీస్ ఉన్నతాధికారులే బండి సంజయ్తో షేర్ చేసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అంటే ఒకవేళ సిబిఐ కానీ ఈడీ కానీ ఎంట్రీ ఇస్తే స్పష్టంగా తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత లోతుగా వెళ్ళే అవకాశం ఉంటుంది విచారణలో. అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా బండారం బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వ్యవహారాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి, బట్టబయలు అవుతూ ఉన్నాయి, కానీ అది ఇంకొంత లోతుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఆరోపణలు చేసిన సందర్భంగా కేటీఆర్ తెర మీదకి వచ్చారు. కేటీఆర్ స్పష్టంగా బండి సంజయ్కి డెడ్ లైన్ విధించారు. 48 గంటల గనక మీరు ఈ ఆరోపణలను ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, లీగల్ యాక్షన్కి మేము దిగుతాము అంటూ కూడా కేటీఆర్ ఒక రకంగా డెడ్ లైన్ విధించారు. అయితే ఈ డెడ్ లైన్ అంశం పక్కన పెడితే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడటం, మరోవైపు ఆ నెంబర్లను బండి సంజయ్ ముందుంచటం, మరోవైపు బండి సంజయ్ యొక్క ప్రధానంగా ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకులు ఉంటారు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్స్, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిట్ అధికారులు ప్రధానంగా బండి సంజయ్ని 45 నిమిషాల పాటు విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. వ్యక్తిగత సిబ్బందిని కూడా ఆ ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఐడెంటిఫై చేశారు. మధు అని, బోయినపల్లి ప్రవీణ్ రావు అని, అట్లాగే పోగుల తిరుపతి అని, ఇట్లా వాళ్ళందరి కాల్ రికార్డింగ్ డేటాను కూడా బండి సంజయ్ ముందు వ్యక్తిగతంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. ఆ ఫోన్ నెంబర్లు కలిగినటువంటి నాయకులతో మీరు మాట్లాడింది వాస్తవమేనా అని కూడా అధికారులు ప్రశ్నించి నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు 2022 ఆగస్టు నుంచి 2023 మే చివరి వరకు కూడా సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డింగ్స్ను కూడా బండి సంజయ్ ముందుంచారు అధికారులు.
మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం ఏమన్నా మీ గతంలో వచ్చిందని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. వచ్చిందని వారు కూడా సమాధానం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా తాజాగా బహిర్గతమైంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్తో తేలదనేది సిబిఐకి ఇస్తేనే ఖచ్చితంగా కొలిక్కి వస్తుందని కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు, న్యాయ నిపుణులు బండి సంజయ్కి కొంత చెప్పినట్టుగా స్పష్టంగా సమాచారం. సో ఇప్పుడు సిట్ విచారణ సందర్భంగా బండి సంజయ్ కూడా కొందరు సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన కూడా దీన్ని ఎట్లా డీల్ చేయాలనే అంశాన్ని కొంత క్షుణ్ణంగా చర్చించారు. మరి ఈ భేటీలో సిట్ పరిధి కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రత పైన కూడా దీని మీదే చర్చ జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ ట్యాపింగ్ అంశం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో టెలికాం రెగ్యులేటరీ అథారిటీని కూడా విచారణకు పిలవాల్సి ఉంటుంది. మరి ఇది ఖచ్చితంగా పూర్తిగా ఈ టెలికాం అథారిటీ కేంద్ర పరిధిలో ఉంటుంది. మరి ఆ అంశం కాబట్టి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఎస్ఐబి చీఫ్గా ఐజీ స్థాయి అధికారి కూడా ఉండాలి. కానీ ఇప్పటికే పదవి విరమణ చేసినటువంటి ప్రభాకర్ రావు ఐజీగా కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి మరి ఎస్ఐబి చీఫ్గా నియమించుకున్నారనే అంశాలను కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమే కాబట్టి అది వ్యవహారాన్ని పోలీసు అధికారులు తేల్చి చెప్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో మావోయిస్టులు పేరు చెప్పి రాజకీయ ప్రముఖులవి, టాలీవుడ్లో ప్రముఖులవి, వ్యాపారుల ఫోన్ నెంబర్లు ఇట్లా ట్యాప్ చేసినటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా ట్యాప్ చేయడమే కాకుండా అక్రమ వసూళ్లకు కూడా పాల్పడ్డారు. కాబట్టి ఆ లావాదేవీల వ్యవహారాలని కూడా ఖచ్చితంగా ఈడీతో విచారణ జరపదు. ఎందుకంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి ఈడీ రంగంలో దిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో సిబిఐ, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో ఈడీ, మరోవైపు బీజేపీ పార్టీకి కూడా గతంలో ఎవరైతే వ్యాపారవేత్తలు ముడుపులు ఇచ్చారో, ఎవరైతే ఫండ్స్ రైజ్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. అంటే ఆఖరికి ఏ ఒక్క అంశాన్ని, ఏ ఒక్క వ్యక్తుల్ని కూడా వదలలేదు. పూర్తిగా అందరినీ కూడా జల్లెడబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి స్కాన్ చేశారు. సహజంగా మావోయిస్టులో కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నటువంటి వాళ్ళ ఫోన్లో ఎక్కువ శాతం విత్ లీగల్గా ట్యాప్ అవుతాయి. కానీ ఇక్కడ ఇల్లీగల్గా ట్యాప్ చేశారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా నిగ్గు తేల్చాలంటే సిబిఐ, ఈడీ ఈ రెండు కూడా ఎంట్రీ ఇస్తే తప్పితే ఇది పూర్తిగా నిగ్గుదేలే అవకాశం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ గతంలో ఈడీ కేసులో కూడా గతంలో కవిత ఎవరైతే కేసీఆర్ కూతురుగా ఉందో ఆమె కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ అరెస్ట్ చేస్తే ఆమె జైల్లో కొద్ది రోజులు గడిపొచ్చారు. అయితే దాన్ని ఆమె పొలిటికల్ వెండెట్టా అని ఆమె బహిర్గతంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి సిబిఐ, ఈడీ కనుక రంగంలో దిగి అది కాస్త బీజేపీ దాన్ని పొలిటికలైజ్ చేసి పొలిటికల్గా వాడుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పొలిటికల్ వెండెట్టా అనే అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సిబిఐ, ఈడీకి స్వతంత్రంగా వాళ్ళు పనిచేయడానికి కనుక స్వేచ్ఛ స్వతంత్రాలతో వదిలేస్తే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయి. లేదు బీజేపీ కొంత దీన్ని ఆపరేట్ చేస్తే ఖచ్చితంగా అది ఇంకో రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిబిఐ, ఈడీలు పేర్లు చెప్తే ఖచ్చితంగా కూడా అది బీజేపీ జేబు సంస్థలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వ్యవహారంలో నిస్వార్థంగా, స్వచ్ఛంగా లేకుంటే ఉన్నట్టుగా విచారణ జరిగితే ఖచ్చితంగా అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే సిట్ అధికారులు మొత్తం అన్ని కూడా బయటికి తీసినటువంటి నేపథ్యంలో ఇంకా మరింత లోతుగా రావాలంటే మాత్రం సిబిఐ, ఈడీ కొంత రంగప్రవేశం చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఎంట్రీ ఇస్తే ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులు చూస్తాయో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.